చూసారండి? లేదమ్మా, చూడలేదు. చూడలేదా? గేమ్ స్టార్ట్ చేద్దామా? పిల్లలు దొరకరు. దొరుకుతారు. దొరకరు అంటే దొరుకుతారు అన్నానా? బెట్టి ఎంత? 5,000. డబ్బులు రెడీ చేసుకో. నువ్వు రెడీ చేసుకో నాకు ఇవ్వడానికి. సరే రెడీ, చూద్దాం. కూర్చోండి, చెప్పండి. అది సార్, మా పిల్లలు పొద్దున్నుంచి కనపడట్లేదు. ఎక్కడ మిస్ అయ్యారు? మా అపార్ట్మెంట్స్ లోనే. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పండి. నేను లిఫ్ట్ లో వచ్చాను, వాళ్ళు మెట్లు దిగారు. అప్పటి నుంచి కనపడట్లేదు సార్. ఆ అపార్ట్మెంట్ మొత్తం వెతికారా? వెతికాం సార్. మొత్తం వెతికాం సార్. కాల్స్ ఏమైనా వచ్చాయా? అర్థం కాలేదు సార్. అదే ఐ మీన్ మీ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేసినట్టుగా ఏదైనా కాల్స్ అయితే అక్కడెక్కడ ఉంటారమ్మా, వెళ్ళి చూడండి. సార్ అది కాదు సార్, కంప్లైంట్ రిజిస్టర్ చేద్దామని. చూడమ్మా, 24 గంటలు గడిచే వరకు మీ పిల్లల్ని మీరే వెతుక్కోవాలి. అప్పటికి దొరకలేదనుకో మేము వెతికి పెడతాం. సార్ చాలా టెన్షన్లో ఉన్నాను సార్, ప్లీజ్ సార్, భయంగా ఉంది. రేయ్ సార్, పెసరెట్ ఏమైందిరా? తీసుకొస్తున్నా. అది కాదు సార్, పిల్లలు కదా. వెళ్ళండమ్మా. ఏమైందిరా? ఇదిగో వచ్చేస్తుంది సార్. త్వరగా అక్కడ పెట్టు. అడబెట్టు. సార్ ప్లీజ్ సార్, పిల్లలు సార్. చెప్పాను కదమ్మా, ఇంతకన్నా ఇంపార్టెంట్ పనులు చాలానే ఉన్నాయి. 24 hours తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రాత్రి కాక ఇంటికి వచ్చేస్తుంది. అక్కొచ్చేసారు, పిల్లలు దొరకకపోతే? పిల్లలు లేకుండా అక్కకి మొహం చూపించలేను విశ్వ. అక్క వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి విశ్వ. పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు ఎవరైనా తెలుసా? కార్తీక్ అన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి చెప్తే సాల్వ్ అవుతున్నావు. కార్తీక్, చెప్పు. అరే ఎక్కడున్నారా? స్టేషన్ లో ఉన్నా. అరే ఎక్కడున్నా, అర్జెంట్ గా బటర్ఫ్లై నెస్ట్ రారా. చిన్న పనిలో ఉన్న తర్వాత వస్తా. ఇంపార్టెంట్ రా, త్వరగా రా. సరే వస్తున్నా. సరే నేను వెయిట్ చేస్తుంటా. వస్తాను పద. గీత, కార్తీక్ వచ్చేలో మనమే డోర్ టు డోర్ వెతుకుదాం. గీత, ఇక్కడికి పిల్లలెవరూ రాలేదమ్మా. బాబు, ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. దీని తాళం కింద వాచ్మెన్ దగ్గర ఉంది, తీసుకురమ్మంటారా? ఇప్పుడు వద్దులే, పద. ఎక్కడున్నారా? వస్తున్నా. తన గీత. గీత, కార్తీక్, క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్. కానిస్టేబుల్? కానిస్టేబుల్ అని దీర్ఘం తెస్తున్నారేంటి? మా అసలు ఏం జరిగిందంటే గీత. నువ్వు ఆగు, మీరు చెప్పండి. నేను లిఫ్ట్ లో వచ్చానండి, పిల్లలు స్టెప్స్ దిగారు. అప్పటి నుంచి వాళ్ళు మిస్సింగ్. అపార్ట్మెంట్ అంతా వెతికారా? మొత్తం వెతికాం సార్. ఓకే ఓకే ఓకే. విజిటర్స్ బుక్ విజిటర్స్ బుక్ చెక్ చేయాలి. ఎవరు మీరు? 906 వైజయంతి చెల్లి. ఓకే, ఇటు ఇవ్వండి. ఎగ్జాక్ట్ గా మీ పిల్లలు తప్పిపోయిన టైం ఏంటి? అరౌండ్ 9:50, 9:30 కల్లా. 9:15, 9:30. తుపాకుల బాబ్జీ 401, 756. ఐగిని మరియమ్మ 403, 810. డి అశోక్ 603, 823. అడపాల వెంకటేశ్వరరావు 803, 945. మనం పై 3 ఫ్లాట్లు ఎత్తితే చాలు. పదండి. మీ ఫ్లాట్ ఒకసారి చెక్ చేయాలి. నా ఫ్లాటా? ఎందుకు? ఈ అపార్ట్మెంట్ లో 2 పిల్లలు మిస్ అయ్యారు. వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? సస్పిషియస్నెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. ఇంతకు మీరెవరో? పోలీస్. సరే వెతుక్కోండి. గురుగారు, పొద్దుటొచ్చిన తుపాకుల బాబ్జీ అంటే ఎవరు? వాడా? మా ఊళ్ళో రైతు. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జున్ను బాల్ తీసుకొచ్చాడు. ఓ సార్ థ్యాంక్ యూ సార్. అలాగే. పోలీసులు కదండి, తప్పదు. మా డ్యూటీ మేము చేయాలి కదా. తప్పకుండా. మరి అమ్మ ఎవరు? నువ్వెవరు? పోలీస్. మా హాస్టల్లో పనిచేసే ఆయా. ఇక్కడికి ఎందుకు వచ్చింది? టిఫిన్ ఇవ్వటానికి వచ్చింది. ఒకసారి మీ ఫ్లాట్ చెక్ చేయాలి. విశ్వ, ఓకే వెళ్ళండి. పద గీత. విశ్వ, విజిటర్స్ బుక్ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు కదా.
ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్లోర్ వరకు డోర్ టు డోర్ ఎత్తికారు? 5th ఫ్లోర్ వరకు ఎత్తుకారా? ఇది 5th పదండి కంటిన్యూ చేద్దాం. మా పిల్లలు కనపడట్లేదు. మీరు మా ఆయన 4 రోజులుగా కనపట్లేదు. నేను వెతికానా? మా హస్బెండ్ ఊరెళ్ళారు. రేపు రండి. ఎవరు నువ్వు? పోలీస్. ఏం కావాలి? మీ ఫ్లాట్ చెక్ చేయాలి. ఎందుకు? వీళ్ళ పిల్లలిద్దరు మిస్ అయ్యారు. హౌ డు దే లుక్? ఇట్స్ వెరీ నైస్. సో సాడ్. ఏంటి ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారా? ఇది నా ఓన్ ఫ్లాట్. మరి సామాన్లు ఏవి లేవేంటి? అవసరం ఉండి అమ్మేసా. ఇలాంటి అలవాట్లుంటే సామాన్లు ఏం కర్మ, ఫ్లాట్ అమ్మేసుకోవచ్చు. మాకు తెలుసులే. ఏంట్రా తెలిసింది? హలో పాపా, ఏంటి? పిల్లలు కనపడితే ప్రెసిడెంట్ గారికి చెప్పమంటావా? ఎందుకండి మా అమ్మగారు చెప్పండి. సరే, నంబర్ చెప్పు. The number you're calling has been switched off. The number you're calling has been switched off. Please try after some time. మీరు మాక్సిమం ఫ్లాట్లన్నీ ఎతికాం. చెత్త మ్యాటర్లన్నీ తెలిసినాయి కానీ పిల్లల గురించి తెలియలా. నో యూజ్. సార్ మీరు పోలీసే కదా, ఒక్కసారి ఎస్పీతో మాట్లాడొచ్చు కదా. అరే ఎస్పీ గారి దగ్గరికి కదమ్మా, డిఐజీ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఏం చెప్తాం, మీరేమో లిఫ్ట్ లో వచ్చారు, పిల్లలేమో మెట్లు దిగారు. బయటికి వెళ్ళారా తెలీదు, పోనీ లోపలే ఉన్నారా తెలీదు. పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరా అనుకోండి, జస్ట్ అనుకోండి. పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? లేదు. ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఒక 24 గంటల తర్వాత రండి, అప్పటికి దొరకపోతే మేము కేసు ఫైల్ చేస్తాం అన్నారు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, డిఐజీ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు. ఏంటి ఉపయోగం? విశ్వ, ఇప్పుడు ఏం చేద్దాం మామా? డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, డాక్టర్ గారు ఆపరేషన్ చేశాక ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్, మిగతాదంతా భగవంతుడిపైనే భారం అంటారు కదా, ఇది అలాంటిదే. పిల్లలు దైవ స్వరూపాలు. మీ పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళే చెప్తారు. అది కాదు మామా. దీనికన్నా బెటర్ ఐడియా ఏదైనా ఉందా నీ దగ్గర? విశ్వ, రండి పాపా, చిట్టల్లి, అందులోంచి 3 నెంబర్స్ తీసేయమ్మా. ఓకే అంకుల్. 906. సార్ అది మా ఫ్లాటే. ఓ, నువ్వు 3 కాయిన్స్ తీసేయమ్మా. 505. స్వామి శరణం. ఖచ్చితంగా పిల్లలు ఈ ఫ్లాట్ లోనే ఉండుంటారు. స్వామి శరణం. మీరు వచ్చే ముందే 5వ ఫ్లోర్ మొత్తం ఎతికేసాం. అయినా ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది. పైగా మా ప్రెసిడెంట్ ఉన్నాడే, ఆడ అందులోకి ఎవడిని రానివాడు. పాపా, నువ్వు కూడా 3 కాయిన్స్ తీయమ్మా. 710. నువ్వు అట్లా మత్తు మత్తుగా చూడకు. నా మనసులో మనసు ఉండదు ఎరకనా? అమ్మో, గదేంది? మీ ఆయన పొద్దు పొద్దుగానే వైజాగ్ ఫ్లైట్ పోయినాను, మళ్ళీ వచ్చేసిండా? నాకు తెలిసి ఇవాళైతే రాడు. ఏ పాలోడో పేపరోడో అయి ఉంటాడు. అట్లయితే జల్దీని పంపించేసి మళ్ళీ చెప్పు. ఎవరు మీరు? పోలీస్. 906 లో వైజయంత్ గారి పిల్లలు మిస్ అయ్యారు. ఒకసారి మీరు సైడ్ ఇస్తే మీ ఫ్లాట్ చెక్ చేస్తాం. అయితే ఒక 1/2 అవర్ ఆగి మళ్ళీ రండి. మేము గణేష్ చందాకి రాలేదు మేడం. సార్ సార్ ఆగండి, సార్ ఆగండి. పాయిజన్ సెంట్ వాడతారా? సార్ సార్ అర్థం చేసుకోండి సార్, ఆగండి సార్. ఎవరు సంధ్య? వైజయంతి పిల్లలు కనపడట్లేదంట, పోలీసులు వచ్చారు. ఓహో, నాకు కరోనా కదా, క్వారంటైన్ అని చెప్పు. నా రూమ్ లోకి ఎవరిని రావద్దని చెప్పు. పర్లేదు సార్, మా అందరికి డబుల్ వ్యాక్సిన్స్ అయిపోయినాయి. ఈ పిల్లలు కనపడు నా సాగుకు వచ్చింది ఎంతరా నాయన. అమ్మ చూసినా? ఇంతెత్తుందేంటి? ఎన్నడెక్కలే, కాలు చేతులు ఉంటున్నాయి. 205. ఏం కావాలి? మీ ఫ్లాట్ లో మా పిల్లలు ఉన్నారేమో చెక్ చేయాలి. పిల్లలా? మీ పిల్లలు మా ఫ్లాట్లో ఎందుకుంటారు? వాళ్ళు పొద్దున్న నుంచి మిస్సింగ్ అండి. అన్ని ఫ్లాట్లు వెతుకుతున్నాం. సో మీ ఫ్లాట్ కూడా. మీరెవరో నాకు తెలియదు, మీ పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారని వాట్ ఈస్ ద లాజిక్?
సార్ ఎవరో లేని దానికి అంత భయం ఎందుకు? ఫ్లాట్ చెక్ చేయాలి. ఐ కెన్ స్మెల్ సంథింగ్. ఓ అదే ఫెనాల్ వేసి ఫ్లాట్ అంతా క్లీన్ చేసి సాంబ్రాన్ని ధూపం వేసాం. కాదే, ఏదో గంజాయి స్మెల్ వస్తుంది. ఓ అదే క్లీన్ అంతా పూజ చేసాం. ఓ శివుడు పూజ చేశారా? రండి రండి రండి, ప్రసాదం తిన్నాం. సార్ 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 ఏయ్. రావద్దు. ఆహా ఆహా, ఏం చేస్తున్నారా వ్యవసాయం? బాగా గిట్టుబడి అవుతుందా? ఏడాడు రారా రారా రారా, ఎంతకాలం చేస్తున్నారు ఈ వ్యాపారం? ఆ? ఇది గంజా కాదు సార్, ఆ. కెనాబిస్. ఏంటి? కెనాబిస్ సార్. అది ఇంగ్లీష్ లో రా, తెలుగులో మాత్రం ఇది గంజాయే. ప్రెసిడెంట్ గారు వచ్చారుగా, అడగండి. అరే ఏందమ్మా ఇల్లు? మీ పిల్లలు కనబడబోతే ఫ్లాట్లన్నీ కింది మీద చేస్తావా? అరే పాపం ఆ 710 మేడం పేరేంది? సంధ్య. సంజయ్ మేడం పాపం వాళ్ళ ఇంటికి పోయినా ఆడనేమో వాళ్ళ హస్బెండ్ కరోనా అంట. పాపం ఆయనేమో దుప్పట్లో వండుకున్నాడు. మమ్మల్ని కిడ్నాపర్లు అంటారా అని ఓ ఏడుస్తా ఉన్నది. ఇంకా సంజయ్ మేడం ఇంటికి మేము కూడా పోయినాం సార్. మీరు పోయిరా? వాళ్ళ ఆయనకు నిజంగానే కరోనా అంట. మేము పోయేసరికి దుప్పటి పైన కప్పుకొని వణుకుతా పండుకున్నాడు. చెప్పలే ఇంతకేమన్నారు? ఇది మీకు ఏమన్నాడు? పిసుక్కోరు. ఫ్లాట్స్ లో పిల్లల కోసం వెతుకుతుంటే క్రైమ్స్ అన్ని బయటపడుతున్నాయి. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ ప్రెసిడెంట్. ఎస్ పర్సన్ సార్, ఈ ఫ్లాట్ మొత్తం లాక్ చేయించండి. నువ్వు పోలీస్ స్టేషన్ పదరా పదా. ఒక్క నిమిషం, సిఏ సార్ ఫోన్ చేస్తున్నారు. సార్ స్వామి ఎక్కడ? పక్కనే ఉన్నాను సార్, 10 నిమిషాలు వచ్చేస్తాను. స్టేషన్ కి వచ్చి. ఓకే సార్. విషయం నేను మళ్ళీ వస్తా. స్వామి మా ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళండి స్వామి. పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉండరమ్మా, ఈ అపార్ట్మెంట్ లోనే ఎక్కడ ఉండి ఉంటారు. విశ్వ, నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి, 10 నిమిషాలు వచ్చేస్తా. ఓకేనా? విశ్వ వెళ్ళిపోతున్నారు, చెప్పు. పద మనం ఎతుకుతాం. చిన్ను చిన్ను బన్ను. హలో. నీ పిల్లల్ని నేనే కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నమ్మవా? ప్రూఫ్ కోసం పిల్లలకు కాలు గాని చేయి గాని పంపించమంటావా? ఎవరికైనా చెప్తే. ప్లీజ్ సార్ వద్దు, మీకేం కావాలో చెప్పండి. డైరెక్ట్ గా పాయింట్ కొచ్చు. నాకు 5 లక్షలు కావాలి. నేను ఇస్తాను. మీరు అడిగిన 5 లక్షలు నేను ఇస్తాను, కానీ ఎక్కడ ఇవ్వాలి? హలో. నేను అడిగిన 5 లక్షలు కవర్లో పెట్టి నార్సింగ్ ఫ్లైఓవర్ మీద నుంచి కింద సర్వీస్ రోడ్లోకి విసిరి. పర్ఫెక్ట్. పిల్లలు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి పాప్కార్న్ తింటూ పోగో చూస్తూ ఉంటారు. చిన్ను బన్ను. చిన్ను బన్ను ఎక్కడ? ఇంకా రాలేదమ్మా. అదేంటి ఇంకా రాలేదా? అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా కదా, పిల్లలైతే రాలేదమ్మా. చూసావా సరిగ్గా? చూసాను బాబు, రాలేదు.